తిరుపతిలోని PS4 హోటల్లో భోజనం ఆర్డర్ చేయగా అందులో జెర్రీ తేలింది. తిరుపతిలోని ఓ హాస్పిటల్కి వచ్చిన రాజశేఖర్ అతని స్నేహితుతో కలిసి భోజనం చేసేందుకు PS4 హోటల్కి వెళ్లాడు. వారు తింటూ ఉండగా అందులో జెర్రీ కనిపించింది. ఇదేంటని అడిగిన రాజశేఖర్ పై హోటల్ సిబ్బంది దౌర్జన్యానికి దిగారు. దీంతో ఆయన ఫుడ్ ఇన్స్పెక్టర్ కు ఫిర్యాదు చేశాడు. వారు వచ్చి తనిఖీలు నిర్వహించారు. పాడైన కూరగాయలతో పాటు వంటల్లో నాణ్యతా లోపాలను గుర్తించామని అధికారులు తెలిపారు. హోటల్ కిచెన్ ను సీజ్ చేసి ఫుడ్ శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపించామని తెలిపారు. రిపోర్ట్స్ ఆధారంగా చర్యలు చేపడతామన్నారు. దీనిపై జెసికి నివేదిస్తామని అధికారులు చెప్పారు. నాకు బిర్యానీ వద్దు బ్రో, నేను ఒక్కడిగా తినింది. చాలా మంది ఉన్నారు, వాళ్ళకి పాయిజన్ అయితే ఏంది అది ఇది ముందు అదేది పాయిజన్ అది పాయిజన్ అది చూసుకోరా సార్. అది డీప్ ఫ్రై చేసేది ఆయిల్లో డీప్ ఫ్రై. ఎంత రెప్యుటేషన్ ఉండే హోటల్ మీద కొంచెం కామన్ సెన్స్ ఉండాలా? ఫుడ్ పెట్టేటప్పుడు చూసుకోవాలా లేదా? కొంచెం ఏవో పడ్డం చూసాను ఏంటిది. ఈరోజు మనకి PS4 నుంచి ఒక కస్టమర్ కంప్లైంట్ చేసి మనకి వీడియోలు పంపించారు. అంటే వాళ్ళు ఆర్డర్ చేసిన స్పెషల్ మీల్స్ లో జెర్రీ ఉన్నట్టు కూడా మనకి వీడియోతో పాటు ఇక్కడే మనకి ఈ లొకేషన్ లోనే ఫోటో తీసి కూడా మనకి పంపించారు. సో ఈ కంప్లైంట్ తీసుకొని నేను ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అండ్ శానిటేషన్ విభాగం అంతా కూడా ఇక్కడికి చెక్ చేయడం జరిగింది. సో ఇక్కడ మన కిచెన్ ప్రెమిసెస్ అంతా కూడా చెక్ చేసాము. కిచెన్ ప్రెమిసెస్ లో కూడా మనకి ప్రాపర్ స్టోరేజ్ టెంపరేచర్ మెయింటైన్ చేయకుండా వీళ్ళు నార్మల్ గా మన డే టు డే వాడే వెజిటేబుల్స్ కూడా ఫ్రోజన్ కంపార్ట్మెంట్ లో దట్టు ప్రాపర్ టెంపరేచర్ మెయింటైన్ చేయకుండా పెట్టుకున్నారు. సో ప్రాపర్ ఫుడ్ గైడ్ లైన్స్ ఫాలో కాకుండా, ప్రాపర్ స్టోరేజ్ గైడ్ లైన్స్ ఫాలో కాకుండా ఈ రోజు రెస్టారెంట్ మన PS4 రన్ చేస్తున్నారు. సో లైసెన్స్ అంతా కూడా చెక్ చేసాము. సో కస్టమర్ దగ్గర కూడా ఇప్పుడే కంప్లైంట్ తీసుకున్నాము. సో కంప్లైంట్ తీసుకుని దాన్ని వెరిఫికేషన్ చేసి ఇమీడియట్ గా వీళ్ళకి నోటీస్ ఇష్యూ చేస్తాం మన మున్సిపల్ కార్పొరేషన్ తరఫు నుంచి. అండ్ ఈ ఫుడ్ శాంపుల్ కూడా ఏదైతే మనకి కంప్లైంట్స్ వచ్చాయి ఆ శాంపుల్స్ అన్ని కూడా ఇప్పుడు వెరిఫై చేసి మన ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు ఇప్పుడు దాని శాంపుల్ తీసుకొని ల్యాబ్ పంపించడం జరుగుతుంది. సో ఇమీడియట్ గా జేసీకి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. కమిషనర్ గారికి కూడా మనం ఇంటిమేషన్ ఇచ్చినాము. సో భారీ పెనాల్టీ దీని మీద మన రెస్టారెంట్ మీద ఇంపోజ్ చేసి, సో ఇప్పుడు ఆల్రెడీ కుక్ చేసి ఉండే ఫుడ్ శాంపుల్స్ కూడా మనం చెక్ చేస్తున్నాం. ఇంకెక్కడైనా కూడా ఇలాంటి ఏదైనా ఇన్సెక్ట్స్ ఏమైనా వాటిలో దొరికే అవకాశం ఉందేమో కూడా చెక్ చేస్తున్నాము. సో కస్టమర్ కూడా ఇక్కడే ఉన్నారు, ఇందాకే స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఆధారంగా వీళ్ళకి నోటీస్ ఇష్యూ చేసి ఇమీడియట్ గా కిచెన్ కూడా క్లోజ్ చేశాము. సో మనం వెరిఫై చేసి కిచెన్ అంతా మళ్ళీ ప్రాపర్ గా ఉంటేనే దీన్ని తెరవడం జరుగుతుంది. సో ఈరోజు సాయంత్రం నుంచి కూడా వీళ్ళు కిచెన్ క్లోజ్ చేయమని మేనేజర్ కూడా స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. హైదరాబాద్ కూకట్పల్లి సంగీత మొబైల్ స్టోర్ లో Oppo F27 Pro Plus 5G నూతన ఫోన్ ను బిగ్ బాస్ ఫేమ్ అశు రెడ్డి విడుదల చేశారు. నూతన Oppo ఫోన్ నీటిలో పడిన ఏమీ కాదని, ఫోన్ బాడీ కూడా డ్యామేజ్ కాదని